హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి అనన్య వేసిన ప్లాన్లో చిక్కుకుంటుంది. వాళ్ళ ఇంటి బయటున్న వాటర్ ట్యాంక్లో పడిపోతుంది ఆనంద భైరవి. కాంచన అనన్య కలిసి ఆ డోర్ క్లోజ్ చేసి వాళ్ళకేమీ తెలియనట్టు ఇంటి లోపలికి వచ్చేస్తారు. ఇది ఇలా ఉండగా శరణ్య, దర్శన్, రోహిత్, ప్రీతి అందరూ ఆనంద భైరవి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఇంకా మొత్తం ఇల్లంతా డెకరేట్ చేస్తారు. అవును, అత్తయ్య గారు కనిపించటం లేదేంటి అని అంటుంది శరణ్య. అప్పుడే రోహిత్, అవును శరణ్య, నేను కూడా ఇందాకటి నుండి వెతుకుతున్నాను, కనిపించట్లేదు అని అంటాడు రోహిత్. నేను ఇప్పుడే బయట నుండి వస్తున్నాను, బయట కూడా అమ్మ లేదు అని అంటాడు దర్శన్. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ ఆలోచనలో పడతారు. అనన్య ఇంకెక్కడ ఆనంద భైరవి, ఇంకా సేపట్లో ఆనంద భైరవి వాటర్లో మునిగి మునిగి ఊపిరాడగా పైకి పోతుంది అని చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతుంది అనన్య. ఎక్కడుందో అందరం వెతుకుదాం, కనీసం ఫోన్ కూడా తీసుకువెళ్ళలేదంటే ఇక్కడే ఉండుంటారు అని ఇంకా అందరూ తలొక చోటికి వెళ్ళి వెతుకుతూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే ఆనంద భైరవికి వాటర్ ట్యాప్ కూడా ఆన్ చేసి రావడంతో మోటార్ని ఇంకా వాటర్ అలా మెల్లగా ఫిల్ అవుతూ ఉంటుంది ఆ వాటర్ ట్యాంక్లో. ఇంకా పాపం అలా మునిగిపోతూ మునిగిపోతూ కొన ఊపిరితో ఉంటారు ఆనంద భైరవి. అదే టైంకి టపా టపా ఇంకా అలా ఆ డోర్ని కొడుతూనే ఉంటారు ఆనంద భైరవి. అప్పుడే కరెక్ట్గా శరణ్య అటువైపుగా సౌండ్ రావడం చూస్తుంది. వెంటనే ఇదేంటి ఇక్కడేదో సౌండ్ వస్తుంది అని చుట్టూ తిరిగి చూస్తూ ఉంటే అక్కడికి వాచ్మెన్ శేఖరం వస్తాడు. అమ్మగారు ఏమైంది అని అడుగుతారు. ఇందులో నుండి సౌండ్ వస్తుంది, ఒకసారి ఓపెన్ చేసి చూడు అని అంటుంది. సరే అమ్మా అని చెప్పి ఇంకా ఆ వాటర్ ట్యాంక్ని ఓపెన్ చేస్తాడు శేఖరం. చేసి చూడగానే అందులో ఆనంద భైరవి ఉంటుంది. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు అని చెప్పి వెంటనే పాపం ఆనంద భైరవిని పైకి తీసుకువస్తుంది శరణ్య. శేఖరం అలా చూస్తూ ఉంటాడు. అత్తయ్య గారు మీకేం కాలేదు కదా అని అంటుంది శరణ్య. లేదమ్మా, నాకేం కాలేదు. అత్తయ్య గారు రండి లోపలికి వెళ్దాం అని అంటుంది శరణ్య. వద్దమ్మా, ఇప్పుడు నేను ఇలా ఇందులో పడిపోయానని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే కంగారు పడతారు. ఇప్పుడు ఈ విషయాన్ని ఇంట్లో వాళ్ళకి చెప్పి వాళ్ళని కంగారు పెట్టాలనుకోవటం లేదు అని అంటారు ఆనంద భైరవి. సరే అత్తయ్య గారు, వెనకాల నుండి వెళ్దాం అని బ్యాక్ డోర్ నుండి వెళ్ళిపోతారు శరణ్య అండ్ ఆనంద భైరవి. ఇది ఇలా ఉండగా అనన్య చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఆనంద భైరవి ఈ పాటికే ప్రాణాలు పోయి ఉంటాయని ఒక దీపాన్ని తీసుకువచ్చి అలా ఇంకా ఆనంద భైరవి ఫోటో దగ్గర పెట్టే నీచమైన పని చేస్తుంది అనన్య. అత్తయ్య గారు, ఇప్పుడు మీరు ఈ ఇంటికి పెద్ద దిక్కు కారు, ఎందుకంటే మీరిప్పుడు పైకి పోయారు కాబట్టి ఇంకా ఈ ఇంటికి పెద్ద దిక్కు లేనట్టే అని ఫోటో ముందు దీపం పెట్టి అలా పొగరుగా చూస్తూ ఉంటే నీచంగా అప్పుడే కరెక్ట్గా ఆ దీపం ఆయిల్లో నుండి ఆనంద భైరవి ఫేస్ కనబడుతుంది అనన్యకి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. వెనక్కి తిరిగి చూడగానే అక్కడ ఆనంద భైరవి కనబడతారు. మీరు మనిషా దెయ్యమా అని అడుగుతుంది అనన్య. అనన్య చెంప పగలగొడుతుంది ఆనంద భైరవి. చెప్పవే, ఇప్పుడు చెప్పు, నొప్పి తెలుస్తుందా అని అడుగుతారు ఆనంద భైరవి. తెలుస్తుంది, మీరు మనిషే అని వెళ్ళబోతుంటే అనన్య చేయి పట్టుకొని గట్టిగా మెలి తిప్పి ఇంకా అలా డోర్ లాక్ చేస్తుంది ఆనంద భైరవి. భయంగా వెనక్కి వెళ్తుంది అనన్య. ఒక పెద్ద కొరడా తీసుకొని అనన్య ఒళ్ళంతా హూనమైపోయేలా బాగా కొడుతుంది ఆనంద భైరవి. ఇంకా కొట్టి ఆ కొరడా వైరు తెగిపోయేంత వరకు కొడుతుంది. చూడు, పిచ్చి వేషాలేసి ఈ ఇంట్లో ఇన్ని రోజులు ఉన్నావు, నీ పిచ్చి నాటకం బయటపడ్డాక మళ్ళీ పనిదాని గెటప్లో వచ్చి నా ప్రాణాలే తీయాలని చూస్తావా పాపాత్మురాలా? ఇంకొకసారి నీ నీడ, నీ కన్ను నీ ఇంటిపై పడిందంటే నీకు కనీసం ఉండడానికి నేలైనా దొరికింది, నేలలో పాతేస్తా, జాగ్రత్త. ఈ ఆనంద భైరవి ప్రాణాలు తీయాలని చూస్తే మొదట పోయేది నీ ప్రాణమే, గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పి బయటికి పంపిస్తుంది ఆనంద భైరవి. హమ్మీ, ఏందమ్మీ దెబ్బలు అని అడుగుతుంది కాంచన. అర్థమై ఉండాది, సీను బట్టి సిచ్యువేషన్ బట్టి నేనే అర్థం చేసుకున్నాను,
రా అమ్మి వెన్న రాస్తాను అని అనన్యని అలా ఇంకా తీసుకువెళ్ళిపోతుంది కాంచన. కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ శరణ్య ఇద్దరూ కలిసి ఆనంద భైరవిని అలా ఇంకా హాల్లోకి తీసుకువస్తారు. ఆనంద భైరవిని చూస్తూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అలా అందరి సమక్షంలో ఆనంద భైరవి హ్యాపీగా కేక్ కట్ చేసి తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటారు. అదంతా చూస్తూ ఇంకా దర్శన్, శరణ్య, రోహిత్, ప్రీతి అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఆనంద భైరవి ఇంట్లో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇది ఇలా ఉండగా కాంచన దగ్గరికి శేఖరం వస్తాడు. అమ్మికి ఏమైంది అని అడుగుతాడు. నీకెందుకు అని అంటుంది కాంచన. ఏం లేదు, ఒళ్ళంతా దెబ్బలున్నట్టు కనబడ్డాయి, ఎక్కడ పడిపోయిందో ఏంటో, అందుకే మందుల షాప్కి వెళ్ళి ఈ ఆయింట్మెంట్ తెచ్చాను, తనకి రాయమ్మి అని అంటారు శేఖరం. ఇలాంటి పనులకేమీ తక్కువ లేదు, ఇంక నువ్వు దానికి దూరంగా ఉండు, అసలే దానికి మనిద్దరిని చూస్తుంటే డౌట్గా ఉండాది, ఇప్పుడు నువ్వే దాని తండ్రివని తెలిస్తే నన్ను కొడుతుంది, కాబట్టి దూరంగా వెళ్ళు అని అంటుంది కాంచన. ఒసై, నీకింకా సిగ్గు రాలేదా? ఇంత జరిగాక కూడా దేవుడనేవాడు నీకు సిగ్గు పెట్టలేదా? ఒక మనిషి నిస్వార్థంగా ఉంటే ఎలా ఉంటారో అదిగో ఆనంద భైరవి అమ్మగారిని చూస్తే తెలుసుకోవాలి. ఒక మనిషి స్వార్థంతో, కుళ్ళుతో, అసూయతో నిండిపోతే ఎలా ఉంటారో నిన్ను చూస్తే తెలుసుకోవాలి. నాకొకటి అర్థం కాదే, నువ్విలా పెరిగావు, కూతుర్ని కూడా నీలాగే పెంచడానికి అసలు నీకు మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. డబ్బు డబ్బు డబ్బు, డబ్బు ఒకటే ప్రపంచం అనుకుంటున్నావా? డబ్బు ఉంటే ఏదైనా చేసేయచ్చు అనుకుంటున్నావా? డబ్బు కంటే మించింది మనశ్శాంతి, మంచి కుటుంబం. అవి ఉంటేనే ఏదున్నా లేనట్టే అనిపిస్తుంది, ఏమీ లేకపోయినా ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటాడు శేఖరం. అబ్బో, ప్రవచనాలు బాగానే చెప్పుండవు, కానీ వెళ్ళి నీ పని చూసుకో. ఇదిగో డబ్బు లేకపోతే నువ్వు ఇలా వాచ్మెన్ గెటప్లో, మేము ఇలా పని వాళ్ళలాగా ఒక కాళ్ళ కింద బ్రతకాలి. అదే మాకు డబ్బు ఉంటే మా కాళ్ళ కింద 10 మంది ఉంటారు అని అంటుంది కాంచన. కానీ ఆ డబ్బు న్యాయంగా సంపాదించాలే, ఇలా ఒకరిని పెళ్లి చేసుకొని వాళ్ళ ఆస్తిని రాయించుకోవాలని కాదు. ఛీ, నువ్వు ఎలాగో మారవు, కూతురైనా మారాలని దేవుణ్ణి కోరుకుంటాను అని శేఖరం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య ఆనంద భైరవికి టీ తీసుకొచ్చి ఇస్తుంది. థ్యాంక్స్ అమ్మా అని తాగుతూ ఉంటారు ఆనంద భైరవి. ఏంటత్తయ్య గారు డల్గా ఉన్నారేంటి అని అడుగుతుంది. ఏం లేదు శరణ్య, మార్నింగ్ నుంచి బాగా హెడ్ఏక్గా ఉంది అని అంటారు. ఉండండి అత్తయ్య గారు, నేను మసాజ్ చేస్తాను అని అంటుంది. నువ్వెందుకమ్మా, పని మనిషి ఉంది కదా అని అనన్య వైపు చూస్తూ ఉంటుంది ఆనంద భైరవి. ఏయ్, ఏంటి చూస్తున్నావు, వచ్చి మా అత్తయ్య గారికి హెడ్ మసాజ్ చెయ్యి అని అంటుంది ప్రీతి. ఇంకా అలా ఆనంద భైరవి అనన్య వైపు చూస్తూ ఉంటే నేనా అని గజ గజ వణుకుతున్నట్టు నటిస్తూ ఉంటుంది అనన్య. ఏ, నీకు ఇంకొక పేరేదైనా ఉందా, లేకపోతే బొట్టు పెట్టి చెప్పాలా? మా అత్తయ్య గారికి వచ్చి హెడ్ మసాజ్ చెయ్యి అని అంటుంది ప్రీతి. ఇంకలా హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుందన్నమాట అనన్య. ఆనంద భైరవి ఇది నీ స్థాయి అని ఇంకలా పొగరుగా అనన్య వైపు చూస్తూ ఉంటారు. అవును, చెప్పడం మర్చిపోయాను, నాన్న రోహిత్, రోహిత్ అని పిలుస్తారు ఆనంద భైరవి. ఇంకా రోహిత్ అక్కడికి వస్తాడు. ఏంటి పిన్ని అని అడుగుతారు. ఏం లేదు నాన్న, నువ్వు ప్రీతి చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు కదా, ఇప్పుడు నీ భార్య ప్రీతి కదా, అందుకే మీరిద్దరూ సంతోషంగా ఉండాలని నేను గుడిలో పూజారికి చెప్పి ఒక హోమం చేయించాలి అనుకుంటున్నాను. దానికి మీరిద్దరూ సతీ సమేతంగా వెళ్ళి వాళ్ళు చెప్పిన మొక్కులన్నీ తీర్చుకోండి. ఇంక మిమ్మల్ని ఏ దుష్ట కన్ను విడతీయకూడదు, అందుకే చెప్తున్నాను అని అంటారు ఆనంద భైరవి. లీలావతి, ఆనంద నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు ఆనంద, అలా అయితే దర్శన్ శరణ్యని కూడా పంపించు అని అంటారు లీలావతి. అవును, పిల్లలు నలుగురు వెళ్ళొస్తే సంతోషంగా ఉంటుంది, ఇంకా వాళ్ళ మధ్యలో ఉన్న వేరే వేరే అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి అని అంటారు. ఇంకా వెంటనే పంతులు గారు ఇంటికి వస్తారు. పంతులు గారు, మీ దగ్గరికే మేము రావాలి అనుకుంటున్నాం, మీరే ఇక్కడికి వచ్చారు అని అంటారు ఆనంద భైరవి. అమ్మా, మీకు ఒక విషయం చెప్పాలమ్మా, సూర్యగ్రహణం కారణంగా గుడిని మూసేయడం జరిగింది, కాబట్టి మీరు అడిగిన దానికి నేను ఇంకొక మార్గాన్ని చూశాను. మీ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిపిస్తే ఇల్లంతా చాలా సంతోషంగా ఉంటుంది.
జంటలు కూడా నిండు నూరేళ్లు కలిసి ఉంటాయి. కాబట్టి మీ కొడుకు కోడలతో సత్యనారాయణ వ్రతానికి రేపు అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా అనన్య మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా, జెలస్గా రోహిత్కి, ప్రీతికి సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నారని భయపడుతూ జెలస్గా ఫీల్ అవుతుంది ఆ అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ అలా ఒంటరిగా కూర్చుని ఉంటే శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏవండి, రేపు మనకి వ్రతం జరిపిస్తున్నారు కాబట్టి మీరు పట్టుపంచ కట్టుకోండి, బాగుంటుంది అని అంటుంది. హేయ్, ఆపు నీ నాటకాలు. ఏంటి ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి మంచితంగా నటిస్తే అయిపోతుంది అనుకుంటున్నావా? నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా అని అంటాడు. ఏవండి, మొన్నటి నుండి చూస్తున్నాను. నేనంటే ఎందుకండి, ఎందుకంత చిరాగ్గా ఉన్నారు? అసలు నేను ఏం పాపం చేశానండి అని అడుగుతుంది శరణ్య. చెయ్యాల్సిందంతా చేసి ఏం పాపం చేశానని ఏమీ తెలియని అమాయకురాల్లా అడుగుతున్నావా? సరే, నువ్వు అమాయకురాలువని అనుకుందాం. మరి ఎందుకు ఎందుకు సమీర్ అని చంపేశావు అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట శరణ్య. ఏంటి, ఆ ఆ సమీర్ అని నేను చంపానా? ఏమంటున్నారండి మీరు అని అంటుంది శరణ్య. వద్దు, నోరు మూసేసే. ఇంకొక్క మాట కూడా నీ నోట్లో అబద్ధం నేను వినాలనుకోవటం లేదు. సమీర్ అని నువ్వే చంపేశావు. నా దగ్గర వీడియో కూడా ఉంది. వీడియో చూసే నేను మాట్లాడుతున్నాను. నువ్వే ఇదంతా కావాలని చేసి పాపం క్యాన్సర్తో ఉన్న సమీర్ అని చంపేసి నన్ను కూడా చంపించాలని ప్రయత్నించి ఇప్పుడు ఏమీ తెలియని దానిలా బాగానే ఉన్నావు. చూడు, అమ్మ అమ్మ నా ప్రాణం. అమ్మ కోసమే నిన్ను భార్యగా ఒప్పుకున్నాను, కానీ నాకు నిన్ను భార్యగా చేసుకోవాలని ఎప్పుడూ లేదు. మన మధ్య దూరం ఎప్పటికీ అలానే ఉంటుంది. రేపు వ్రతంలో కూడా మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దర్శన్. ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది పాపం శరణ్య. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఆనందభైరవి ఇంట్లో సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రోహిత్, ప్రీతి అలా ఇంకా పట్టు బట్టలు కట్టుకొని కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటే అనన్య వాళ్ళ వైపు చాలా జెలస్గా చూస్తూ ఉంటుంది. ఎలా అయినా ఈ వ్రతాన్ని నేను ఖచ్చితంగా ఆపేయాలి అని అనన్య చాలా కోపంతో రగిలిపోతుంటే ఆనందభైరవి అనన్య దగ్గరికి వచ్చి, ఆపడం కాదు కదా, కనీసం నువ్వు ఏమీ చేయలేవు. అలా చూస్తూ ఉండడం తప్ప నీకు ఇంకా ఏ అవకాశం ఇవ్వను. వాళ్ళ జోలికి వెళ్ళాలంటే నీ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్ళాలి అని ఆనందభైరవి అనన్యకి వినిపించేలా చెప్పి ఇంకలా వ్రతం దగ్గరికి వెళ్తుంది. అలా రోహిత్, ప్రీతి, ఇటువైపు దర్శన్, శరణ్య ఇద్దరూ కలిసి ఇంకా ఈ రెండు జంటలు కలిసి సత్యనారాయణ వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటారు. పంతులు గారు అన్ని కథలు చెప్తూ ఉంటే రోహిత్, ప్రీతి వింటూ ఉంటారు. అనన్య రోహిత్ వైపు చూస్తుంటే రోహిత్ కూడా అనన్య వైపు చూస్తూ ఉంటాడు. ఇంకలా వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది. నా కళ్ళతో ఇదంతా చూడాల్సి వచ్చింది అని బాధపడిపోతూ ఉంటుంది అనన్య. అప్పుడే కరెక్ట్గా దర్శన్ దగ్గరికి వస్తారు ఆనందభైరవి. ఇంకా దర్శన్ చాలా ఫేస్ అంతా చిరాగ్గా చాలా కోపంగా ఉంటాడు. దర్శన్ అని అంటుంది. అమ్మా, ఏమైంది అని నవ్వుతున్నట్టు నటిస్తాడు. రా దర్శన్, నీతో పని ఉంది, మనం బయటికి వెళ్ళాలి. శరణ్య అని అంటారు. అలాగే అత్తయ్య గారు అని శరణ్య, దర్శన్ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్తారు ఆనందభైరవి. అత్తయ్య గారు ఇక్కడికి తీసుకొచ్చారేంటి అని అడుగుతుంది. చెప్తాను, ఒకసారి దర్శన్ అటు చూడు అని అంటారు. చూసేసరికి అక్కడ సమీర బెడ్పై ఆక్సిజన్ మాస్క్తో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సమీరని చూసి. వెంటనే దర్శన్, అమ్మా సమీర, సమీర, అమ్మా నీకు ఒక నిజం చెప్పాలమ్మా, సమీరకి క్యాన్సర్ అమ్మా అని జరిగిందంతా సమీర చెప్పిన కట్టు కదంతా తెలియక చెప్తూ ఉంటాడు దర్శన్. నాన్న సమీర, ఒక్కసారి విను. సమీర గురించి నేను చెప్పేది విను దర్శన్. ఇదిగో, ఇది ఏంటో తెలుసా? సమీర ఫోన్. సమీర లోయల్లో పడి చనిపోయిందని నువ్వు అనుకున్నావు, కానీ అప్పుడు నేను పక్కకి వెళ్ళిపోయినా నాలో మానవత్వం బ్రతికే ఉంది. అందుకే తనని నేనే హాస్పిటల్లో అడ్మిట్ చేశాను. కాకపోతే తనిప్పుడు కోమాలో ఉంది. తనకి సంబంధించిన ఫోన్, తన థింగ్స్ అన్నీ నాకు ఇచ్చారు. సో ఆ ఫోన్ ఓపెన్ చేసి చూడగానే, చూడు ఒకసారి కాల్ రికార్డింగ్స్ విన్నా అని వినిపించగానే
హలో డాక్టర్, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. నాకు క్యాన్సర్ ఉన్నట్టు ఫేక్ రిపోర్ట్స్ని రెడీ చేయండి అని చెప్పడం అండ్ అనన్యతో కలిసి హలో అనన్య, ఇప్పుడే సెట్ చేశాను, మీరు బయలుదేరి వచ్చేయచ్చు అని ప్లాన్లన్నీ చెప్పడం, దర్శన్ని నా వైపు తిప్పుకుంటాను అనడం, ఇదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే దర్శన్, విన్నావు కదా నాన్న, ఇందులో ఎలాంటి మార్పు ఎలాంటి మాయ లేదు. ఇవన్నీ స్వయాన సమీరా ఫోన్లో ఉన్న కాల్ రికార్డింగ్స్. ఇప్పటికైనా సమీరా అంటే ఏంటో అర్థమైందా? ఇన్నాళ్ళు సమీరా మంచిదని నేనేదో మిమ్మల్ని విడతీస్తున్నానని నువ్వు అనుకున్నావు, కానీ సమీరాని కరెక్ట్ కాదనడానికి ఉన్న సాక్ష్యాలు ఇవే. సమీరా నిన్ను చూసి కాదు, వెనకున్న నీ ఆస్తిని చూసి ప్రేమించింది. కానీ శరణ్య నిస్వార్థంగా నిన్ను చూసి మాత్రమే తను ఒక భార్య అవ్వాలి అనుకుంది. ఎన్నిసార్లు ఆ సమీరా ఎన్ని ప్లాన్లు చేస్తున్నా అన్నిటినీ ఓపిక పట్టి నాకు కొన్ని చెప్పగా తిప్పి కొట్టి ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసి కష్టాలు పడింది శరణ్య. అలాంటి గొప్ప మనసున్న శరణ్యని ఇంకా బాధ పెడితే అది మనకే మంచిదవ్వదు. కాబట్టి నేను చెప్పేది విను. నువ్వు శరణ్యని ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టాలి. ఎందుకంటే శరణ్య చాలా మంచి అమ్మాయి నాన్న. సమీరా నువ్వు అనుకున్నట్టు మంచిది కాదు అని చెప్పడంతో ఇంకా ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు శరణ్య వైపు దర్శన్. వెంటనే శరణ్య చేతులు పట్టుకొని, ఐఎమ్ సో సారీ శరణ్య, నేను సమీరా మాయ మాటలు విని సమీరా మాయలో పడిపోయాను. తనకి నిజంగా క్యాన్సర్ ఉందేమోనని తన మాటల్ని నమ్మేశాను. కానీ ఇప్పుడు తెలుసుకున్నాను తనకి క్యాన్సర్ లేదని. ఇదంతా కావాలని చేస్తున్న నాటకమని. ఐఎమ్ సారీ. ఇంకెప్పుడు మన మధ్య ఎలాంటి అపార్థాలు రావు. నువ్వు నేను సంతోషంగా ఉండాలి అని ఇంకా శరణ్యని అర్థం చేసుకుంటాడు దర్శన్. ఆనంద భైరవి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అత్తయ్య గారు, నేను మీకు ఈ విషయాన్ని చెప్పలేదు, కానీ ఎలా అని అడుగుతుంది. నిన్న దర్శన్ నువ్వు మాట్లాడుకుంటుంటే అటువైపుగా నేను వెళ్ళాను. జరిగిందంతా తెలుసుకున్నాను కాబట్టే అర్థం చేసుకున్నాను. ఇకపై మీ మధ్యలో ఎలాంటి అపార్థాలకి చోటు ఉండదమ్మా. ఈ సమీరా ఎప్పుడు కోమాలోకి వస్తుందో బయటకు వస్తుందో తెలీదు. వచ్చిన వెంటనే దర్శన్ తన్నే అసహించుకుంటాడు. ఇంక మనకి ఎలాంటి సమస్య లేదు అని దర్శన్ శరణ్యల జీవితాల్ని సెట్ చేసి హ్యాపీగా ఇంటికి తీసుకువెళ్తారు ఆనంద భైరవి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.